వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బోటి కూర, మేక బోటి కూర. చాలామందికి బోటి కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా బోటి కూర. నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. సో బోటి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా బోటి కోసం వేడి నీళ్ళల్లో బోటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా కడిగేసి పెట్టుకున్న తర్వాత దీనికి ఒక 2 నిమ్మకాయలంత చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్, ఒక 5 to 6 పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్లో తీసుకోవాలి. నేను బోటి కుక్కర్లో వండుతున్నానండి. మీరు గిన్నెలో కావాలంటే గిన్నెలో కూడా వండవచ్చు. నేను ఈ కుక్కర్లో తొందరగా అయిపోతుంది కదా కుక్కర్లో బోటి కర్రీ వండితే, అందుకే కుక్కర్ తీసుకున్నా. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ నూనె వేడి కాగానే దాంట్లో వేసేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ, మిర్చి అవన్నీ చక్కగా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఒక అల్లం తీసుకోవాలి. నియర్లీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం తీసుకోవాలి. అల్లం బాగా వేగనివ్వద్దు, కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు అల్లం వేగనిస్తే సరిపోతుంది. ఎందుకు అంటే అల్లం బాగా వేగితే దాని ఫ్లేవర్ అనేది నాన్ వెజ్కి పట్టదు. సో లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఆనియన్స్, మిర్చి అన్నీ వేగిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న బోటి ఉంది కదా, ఆ బోటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు బోటి కుక్కర్లో వేసిన తర్వాత ఆ పోపు అంతా కలిసేంత వరకు చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. సో పోపు మొత్తం దానికి పట్టించిన తర్వాత నియర్లీ 1 kgకి సరిపోయే అంత బోటికి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే తీసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పోపులోనే గరం మసాలా వేసాను కదా, ఆ ఘాటు సరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కారం మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే తీసుకున్నాను. ఇది కేజీ నుంచి కేజీన్నర బోటి కర్రీ ఉంటుంది. సో నియర్లీ 3 to 4 ఉప్పు సరిపోతుందండి, మీరు తగినంత చూసి వేసుకోండి. ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది ఆ బోటిలో కలుపుకొని కాసేపు ఉడకనిస్తున్నాను. వెంటనే కుక్కర్ మూత అయితే పెట్టేయొద్దు, కాసేపు స్టవ్ మీద ఉడకనివ్వాలి. అలా ఉడికితే ఈ ఉప్పు, కారం, చింతపండు రసం ఏదైతే ఉందో అది పీసెస్కి పడుతుంది. ఒక 2 minutes అయిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పచ్చి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలు 2 వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 3 to 4 minutes అలా స్టవ్ మీదనే ఉంచాలి, కాసేపు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత అప్పుడే కుక్కర్ మూత పెట్టి విజిల్స్కి పెట్టారండి. కుక్కరే ఎందుకు అని అంటే తొందర అయిపోతుంది. మనం కావాలంటే గిన్నెలో కూడా వండుకోవచ్చు. బోటీలో చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి కదా, బట్ ఇది వన్ ఆఫ్ ద రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేసి చూడండి, అంతే టేస్టీ యమ్మీ బోటి కర్రీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా ఈ సండేకి ట్రై చేయండి. కొంచెం మీకు పల్చగా అనిపిస్తే కర్రీ ఒక 2 minutes అలా స్టవ్ పైన ఉంచేస్తే చిక్కబడిపోతుంది, అంతే. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.